సోదరులందరికీ నమస్కారము. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన సమాచారం తెలియజేయడానికి వీడియో చేస్తున్నాము. ప్రతి ఒక్క రైతు సోదరులందరూ ఇప్పుడు మన తోటలో గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ న్యూట్రియన్స్ లోపాలు అనేది ఎక్కువ చూడడం అనేది జరుగుతుంది. ఆకు అనేది పండుపడడం కానీ, ఆకుల మీద మెగ్నీషియం లోపం ఉండడం కానీ, ఐరన్ జింకు లోపాలు కానీ ఎక్కువ ఉండడము లేదా ఎక్కువ గమనించడం అనేది జరుగుతుంది. వీటికి ఎక్కువ మన స్ప్రేయింగ్కు డ్రిప్కి ఏ విధంగా వీటిని న్యూట్రియన్స్ లోపాలని ఎలా కంట్రోల్ చేయడానికి మనం ఈ వీడియోలో ఒక కాంబినేషన్ అనేది చెప్తున్నాము. అదేమిటంటే పైన స్ప్రేయింగ్లో మనం ఏది చేసినా కానీ అంటే దోమకు కానీ, పురుగు కానీ, బూడు తెగులు కానీ దేనికైనా చేసినప్పుడు ఒక న్యూట్రియన్స్ అంటే ఏదైనా బ్రెక్సిల్ ప్లస్ కానీ, అగ్రిప్రో ప్లస్ కానీ, లిబరల్ టీఎంఎక్స్ కానీ ఏదైనా ఒకటి పైన స్ప్రేయింగ్లో కలుపుకొని కింద డ్రిప్లో ఐరన్, జింక్, మెగ్నీషియం అనేది సపరేట్గా తీసుకొని డ్రిప్ కొదలడం వల్ల మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ ప్రతి ఒక్క స్ప్రేయింగ్లో న్యూట్రియన్స్ అనేది వాడాలని కోరుకుంటున్నాము. అలాగే డ్రిప్ కూడా ఒక 15 డేస్కి లేదా 20 డేస్ ఒక గ్యాప్లో ఇట్లా ఐరన్, జింక్, మెగ్నీషియం అనేది సపరేట్గా తీసుకొని డ్రిప్ కొదలడం వల్ల మొక్క అనేది గ్రీనిష్గా తిరగడము, తర్వాత ఫ్లవర్ డ్రాప్ అనేది ఆగడము, ఇలా ఎక్కువ మనము ఈ న్యూట్రియన్స్ అందించడం వల్ల మొక్క అనేది ఎటువంటి ఎబయోటిక్ స్ట్రెస్ కానీ, బయోటిక్ స్ట్రెస్ కానీ అంటే ఏదైనా వాతావరణ ఒడిదుడుకుల వల్ల కానీ, ఎటువంటి దోమల వల్ల కానీ, బూడు తెగులు వల్ల కానీ, ఎటువంటి తెగుల వల్ల అయినా దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ప్రతి ఒక్క స్ప్రేయింగ్లో న్యూట్రియన్స్ అనేది వాడండి. తర్వాత డ్రిప్లో కూడా 15 to 20 డేస్కి ఒకసారి ఇట్లా సపరేట్గా ఇట్లాంటి మాలిక్యూల్స్ అనేది ఇవ్వడం వల్ల మొక్క అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటుంది. ఎటువంటి ఒడిదుడుకుల వల్ల కూడా మొక్క అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి ఫ్లవర్ డ్రాప్ కానీ ఎటువంటి కూడా జరగకుండా మనం వాటి నుంచి ఎక్కువ లాభదాయకంగా ఉంటామని కోరుకుంటున్నాము. అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.